మీరు ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ని ఎప్పుడైనా క్లోజ్గా అబ్జర్వ్ చేశారా? వాళ్ళు సిచ్యువేషన్కి వెంటనే రియాక్ట్ అవ్వరు. ఎవరైనా మాట్లాడితే వెంటనే ఆన్సర్ ఇవ్వరు. ప్రతి రియాక్షన్కి వాల్యూ ఉండదు, కానీ సరైన రియాక్షన్కి ఇంపాక్ట్ ఉంటుంది అని. ముందుగా వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని గమనిస్తారు, అక్కడ ఉన్న పీపుల్ని గమనిస్తారు, ప్రాబ్లంని పూర్తిగా అండర్స్టాండ్ చేస్తారు. ఎవరు ఏ మైండ్లో ఉన్నారు, ఎవరు ఎమోషన్తో మాట్లాడుతున్నారు, ఎవరు లాజిక్తో మాట్లాడుతున్నారు అనేది సైలెంట్గా అనలైజ్ చేస్తారు. కొన్నిసార్లు నిజంగా వాళ్ళకి ఆన్సర్ తెలియదని అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళు ఆన్సర్ కోసం కాదు, క్లారిటీ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్క మాట కన్ఫ్యూజన్లో ఉన్న మాట కంటే 10 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే వాళ్ళు మాట్లాడినప్పుడు అది నాయిస్ కాదు, డెసిషన్ అవుతుంది. అది ఆర్గ్యుమెంట్ కాదు, అది డైరెక్షన్ అవుతుంది. అది రియాక్ట్ కాదు, అది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. లావోసు అనే ఫిలాసఫర్ కూడా ఇదే చెప్తున్నాడు. తెలివైన వారు మాట్లాడరు, మాట్లాడే వారికి తెలియదు. ఈ వీడియోలో ఈ యొక్క ఫిలాసఫీని మన యొక్క మైండ్ని ఎలా తీర్చిదిద్దుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ రవి, మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. నెంబర్ 1, గమనించడం ఒక బలం. అజిత్ మరియు సుజిత్ ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. అజిత్ ప్రశాంతంగా తక్కువగా మాట్లాడి ఎక్కువగా గమనించే వ్యక్తి. సుజిత్ మాత్రం ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అవ్వడం, తొందరపాటు స్వభావం ఉన్నవాడు. ఒకరోజు ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది. క్లయింట్ తన యొక్క ముఖ్యమైన ప్రాజెక్ట్ని ఇద్దరికీ అప్పగించాడు. ఇద్దరు ప్రారంభించిన సందర్భంలో ఇద్దరికీ ఒకే సమస్య వచ్చింది. సుజిత్ ఆ ప్రాబ్లంని చూసి వెంటనే పానిక్ అయ్యాడు. దీనిని ఎలా సాల్వ్ చేయాలిరా అనేసి హడావిడిగా ఒకటి తర్వాత ఒకటి ప్రారంభించడం స్టార్ట్ చేశాడు. కానీ అతని ఆలోచనలో క్లారిటీ లేదు. ఎక్కువ ప్రయత్నాలు చేసినా సరైన దారి దొరకకపోవడంతో ఇది నా వల్ల కాదులే అని డిసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ అజిత్ కూడా అదే సమస్య. కానీ అతను ప్యానిక్ అవ్వలేదు, వెంటనే రియాక్ట్ కూడా కాలేదు. ప్రశాంతంగా తనను తాను ప్రశ్న వేసుకున్నాడు. ఈ సమస్యకు కారణం ఏంటి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇక్కడ అజిత్ తొందరపడలేదు, గమనించాడు. ప్రతి చిన్న డీటెయిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అలా కొంతసేపటికి ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపించింది. అదే ప్యాటర్న్ తనకి ఒక సొల్యూషన్ ఇచ్చింది. చివరికి అజిత్ తన ప్రాజెక్ట్ను క్లియర్గా, కాన్ఫిడెంట్గా సబ్మిట్ చేశాడు. మన లైఫ్లో కూడా ఇదే జరుగుతోంది. ఎగ్జామ్ వచ్చినప్పుడు, జాబ్ ప్రెజర్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ లేదా మనీ సమస్య వచ్చినప్పుడు మనలో చాలామంది సుజిత్లాగా ప్రవర్తిస్తుంటాం. సమస్య వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను ఏం చేయాలి అని భయపడుతూ ఉంటాం. అప్పుడు మనం చేసే ప్రతి నిర్ణయం క్లారిటీ లేకుండా ఉంటుంది. అందుకే మన లైఫ్లో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి. కానీ కొంతమంది వెంటనే రియాక్ట్ కారు, చిన్న పాస్ తీసుకొని మైండ్ క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ క్లారిటీ వల్ల వచ్చిన నిర్ణయం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదే సైలెంట్ యొక్క పవర్. మనలో చాలామంది అనుకుంటారు ఎక్కువగా మాట్లాడితేనే కాన్ఫిడెంట్ అని. కానీ సరైన కాన్ఫిడెంట్ అంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సరైన టైంలో సరైన మాట చెప్పడం. అందుకే తెలివైన వాడు ఎక్కువగా మాట్లాడు, అలాగే రియాక్ట్ కూడా కాడు. అతను ముందుగా గమనిస్తాడు, తర్వాతే అర్థం చేసుకుంటాడు. నెంబర్ 2, సందర్భం మాటను మార్చుతుంది. ఒక మెసేజ్ ఎంత స్ట్రాంగ్ అయినా రాంగ్ టైంలో చెప్తే అది పనిచేయదు. అదే మెసేజ్ సరైన టైంలో చెప్తే అది మనిషిని మార్చగలదు. ఎందుకంటే మనిషి యొక్క అటెన్షన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు కోపంగా ఉంటారు, కొన్నిసార్లు టెన్షన్తో ఉంటారు, మరికొన్నిసార్లు నేర్చుకునే మూడ్లో ఉండరు. అలాంటి సమయంలో మనం ఎంత పెద్ద మాట చెప్పినా, ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చినా కానీ వాళ్ళకి చేరదు. ఇది మీకు బాగా అర్థమయ్యేలాగా ఒక చిన్న రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను పనిచేసే ఆఫీసులో నాతో పాటు పనిచేసే కులీగ్ ఎప్పుడూ ఆఫీసులో ఎలాంటి ఆసక్తి చూపించేవాడు కాదు. తన పనిలోనూ స్కిల్ నేర్చుకోవడంలోనూ తనకి ఇంట్రెస్ట్ కనిపించేది కాదు. ఒకరోజు అతను నా దగ్గరికి వచ్చి సాదాసిదాగా మాట్లాడుతుండగా తన మనసులోని మాట చెప్పాడు. తనకు ఈ జాబ్పై ఇంట్రెస్ట్ లేదని, వేరొక స్కిల్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అదే టైంలో నేను అతనికి నచ్చిన విషయం గురించి మాట్లాడితే అది మోటివేట్ అవుతుంది. అదే విషయాన్ని అతను టెన్షన్లో ఉన్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు చెప్పినా ఆ మాటకు విలువ ఉండదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం చెప్తున్నాము అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు చెప్తున్నాము అనేది అంతే ముఖ్యం. అప్పుడే మన మాటలకు ప్రభావం ఉంటుంది, అప్పుడే మన మాటలకు మార్పులను తీసుకురాగలవు. అడ్వైస్ ఇవ్వడం చాలా ఈజీ,
ఎవరైనా చెప్పగలరు, కానీ ఆ అడ్వైసు ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో తెలిసిన వాడే సరైన తెలివైన వాడు. నెంబర్ 3, నిశ్శబ్దమే నియంత్రణ. నిశ్శబ్దం బలహీనత కాదు, అది ఒక నియంత్రణ. ఎందుకంటే ఒక మనిషి ఎంత పెద్ద పరిస్థితిని ఎదుర్కొన్నా, ఎంత ప్రెజర్ వచ్చినా, ఎంత కోపం వచ్చినా ప్యానిక్ కాకుండా ఉండగలగడం అంటే అదే నిజమైన స్ట్రెంగ్త్. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. మనం MS ధోనిని చూడవచ్చు. ధోని ఎంత పెద్ద మ్యాచ్ అయినా, ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత ప్రెజర్ వచ్చినా కానీ అతను తొందరపడడు. అతని డెసిషన్ ఎప్పుడు కూడా అగ్రెసివ్గా కాకుండా కామ్గా క్లియర్గా ఉంటాయి. అందుకే తన యొక్క ప్రెసెన్స్ టీంకి కాన్ఫిడెంట్ ఇస్తుంది. లీడర్ అనే అతను ఎప్పుడూ కామ్గా ఉంటేనే టీం కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అదే లీడర్ అనే అతను ప్యానిక్ అయితే టీం కూడా ప్యానిక్ అయిపోతుంది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒకరు మనపై తొందర పెట్టినా, ప్రెజర్ పెట్టినా మనం వెంటనే రియాక్ట్ అయితే మన పని సరిగ్గా చేయలేం. మన మైండ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, డెసిషన్ తప్పిపోతాయి. ఉదాహరణకి మనం పనిచేస్తున్న కంపెనీలో బాస్ మనపై కోపంగా మాట్లాడితే వెంటనే మనకు కోపం రావడం సహజం. కానీ ఈ కోపాన్ని మనం బయటకు చూపిస్తే సిచ్యువేషన్ ఇంకా ఎక్కువగా అవుతుంది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసి కామ్గా రెస్పాండ్ అయితే అదే నిజమైన నియంత్రణ. నియంత్రణ అంటే కోపం లేకపోవడం కాదు, కోపం వచ్చినా కూడా బయటకు చూపించకుండా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలం. అదే మెచ్యూరిటీ, అదే లీడర్షిప్, అదే నిజమైన స్ట్రెంగ్త్. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.